అత్తయ్య కోసం అమ్మ చేసిన పాయసం తీసుకొచ్చాను మామయ్య. తినత్తా? వద్దా? ఏమైంది? మాట్లాడవేంటత్తా? ఈ రోజు మీ అత్త మౌనవ్రతం ఉపవాసం చేస్తోందమ్మా. ఎందుకు మామయ్య? మీరు బాగుండాలని, క్షేమంగా ఉండాలని మీ పుట్టినరోజు నాడు ఇలా చెయ్యడం మీ అత్తకు అలవాటేనమ్మా. మా మంచి అత్తయ్య. మా కోసం నువ్వు ఇలా చేయడం సంతోషమే, కానీ మీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించద్దా? నువ్వు కూడా బాగుండాలత్తా. నీ మేనకోడలు ఇప్పుడే నీ గురించి ఇంతలా ఆలోచిస్తుంది. రేపు నీ కోడలుగా వస్తే ఇంకెంత శ్రద్ధ తీసుకుంటుందో. అత్తయ్య, మీరు వెళ్ళిపోండి, మామయ్యకి బావకి పెట్టండి. దిగు దిగవే దిగు. వసే వసే, ఎందుకేదన్నట్ట ఊపుతున్నావు? పడిపోద్దమ్మా. పడితే పడని. ఏమైంది అలివేలు? వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళేమన్నా పరాయి వల్ల? అత్తయ్య మామయ్యలే కదా. నాన్నతో చెప్పమంటావా? అంత పని మాత్రం చేయకే. ఇందాక చీరను తగలబెట్టిన మీ నాన్న ఈసారి ఇంటిని తగలబెట్టినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. వాళ్ళకి మనకి పడదని నాన్న చెప్పారు కాబట్టి ఇంకోసారి నువ్వు వాళ్ళతో మాట్లాడకు. మాట్లాడవంటే నాన్నతో చెప్పేస్తాను. మాట్లాడదులేవే. ఆ మాట ఇది చెప్పాలి. గుడికి టైం అవుతుంది, పదండి. నువ్వు కూడా పదమ్మా. నిచ్చెన ఊపే ఆ కోపం చూస్తుంటే నాన్న పోలిక, నిచ్చెన ఎక్కే ఈ మనస్తత్వం చూస్తుంటే అమ్మ పోలిక. 7 సంవత్సరాలుగా ఇలా సంశయంలో పెట్టావు కదరా దేవుడా. అయినా ఈ అచ్చమామ వదలదు. ఎవరెవరో కనిపెట్టే తీరుతుంది. నమస్తే అమ్మా. చెప్పండమ్మా. అర్చన, అభిషేకమా? నువ్వే చెప్పు. ఓ, నిలువునామాల వాడా? నిలువునామాల వాడంటే వెంకటేశ్వర స్వామి. వేయి నామాల వాడ వెంకటేశుడా. వెంకటేశ్వర స్వామికి ఎడం వైపు నుండేది అమ్మ పద్మావతి. ఎడం వైపు అమ్మ పద్మావతి ఉంటే కుడివైపు ఉండేది అమ్మ అలివేలే కదమ్మా. ప్రసాదం తీసుకుని అందరికీ పెట్టండి. అలాగే. రాజుగారు, ఈ రోజు సుభద్రమ్మ వాళ్ళ ఇంటి నుంచి ప్రసాదం వచ్చింది. బోర్డు మీద పేరు రాయించండి. అలాగే పూజారి గారు. అలివేలు నామధేయస్య, పద్మావతి నామధేయస్య.
అయినా నీలాంటి వాళ్ళకి బిడ్డలు అవసరమా చెప్పు? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఇద్దరిని నా బిడ్డలాగానే చూసుకుంటాను. ఇద్దరిని 2 కళ్ళల్లా చూసుకుంటాను బామ్మ. తప్పుడు పనులు చేస్తే ఇలాంటి ఆనదానికి గ్రామ బహిష్కరణ సరైన శిక్షని తీర్పు చెప్తున్నా. అమ్మా ఏమైంది? మీరు తొందరగా వెళ్ళండి. ఎందుకు? సర్పంచ్ గారు కుటుంబంతో కలిసి వస్తున్నారు. మిమ్మల్ని చూశారంటే గొడవ అవుతుంది. ఉత్సవం నాడు గుళ్ళో జరిగిన సంఘటన జనం ఇంకా మర్చిపోలేదమ్మా. మళ్ళీ జరగరాంది ఏదైనా జరిగితే అందరం బాధపడాల్సి వస్తుంది. హారతి తీసుకుని వెళ్తాం. అర్థం చేసుకోండి అయ్యా, మీ ఇద్దరి మధ్యన మళ్ళీ ఏదైనా జరిగిందంటే భక్తులు గుడికి రావడానికి కూడా భయపడతారు. వెళ్ళిపోదాం పద సుభద్ర. మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. పద. హారతి తీసుకోకుండా వెళ్ళిపోతున్నారేమిటి? నమస్కారం అయ్యా. రండయ్యా. ఇది చెప్పులు వదిలిపెట్టే ప్రదేశమే కదా? అవునయ్యా. ఏవి ఎక్కడ ఉండాలో, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి కదా. అందరూ చెప్పులు వదలండి. చెప్పుల్ని పొరపాటును కూడా గుళ్ళోకి తీసుకెళ్ళం కదా. తీసుకెళ్ళమయ్యా. ఈసారి చెప్పులు లోపలికి రాకుండా చూసుకోండి. రండయ్యా, రండి. పదనమ్మా. మీ అన్నయ్య చాలా గొప్పగా పోల్చినందుకు నీకు ఆనందమేనా? పద. అది ఎదురు పట్టమే పాపంలాగా ఉంది. ఎందుకురా దానికి మనశ్శాంతి లేకుండా చేస్తావు? కావాలంటే నువ్వు కూడా బయటికి వెళ్ళొచ్చు. మీరు తిన్నగా ఉండరా బామ్మగారు? ఊరికి అగ్గి మీద గుగ్గులు వేస్తారా? సుభద్రను కలిసి బాధపడద్దని చెప్పి రావాలి. ఎలా? ఏమండి, ఏంటి? పిల్లల చేత హుండీలో వేయించుమని సిద్ధాంతి గారు ఇచ్చిన వస్తువులు కార్లు మర్చిపోయానండి. ఓహో, సుభద్రని కలవటానికి నాటకం. నేనెళ్ళి తీసుకొస్తానండి. చిట్టుబాబు వెళ్తాడులే. కార్లు ఏమీ లేవా అని నేను చూశానే. ఒరే సన్నాసి, మర్చిపోయానని అంటోందిగా. అవునండి, ఇప్పుడే వచ్చేస్తాను. వాడు వెళ్తాడని చెప్పాను కదా. నేను వెళ్ళి తీసుకొస్తాను లెక్క. ఒరేయ్, దూది తెమ్మంటే సూది తెచ్చే రకానివి. నువ్వాగా, నువ్వు వెళ్ళవే. తీసుకొస్తానండి. వెళ్ళి తొందరగా వచ్చి ఇక్కడే ఉంటాం.
ఏంటి మీ గోళ? ఏం లేదు రాముడు. ఏం లేకపోతే చిట్టి మావయ్య ఎందుకు అరుస్తాడు? పోసే ముసిందాలాగా ఆరాలు ఎందుకే నీకు? సుభద్ర, ఏంటి ఆగిపోయావు? వెళదాం పద. జరిగిన అవమానం చాలు. సుభద్ర ప్లీజ్, నేను చెప్పేది విను. సుభద్ర, మేనకోడళ్ల పేరున అర్చన చెయ్యాలని వచ్చావు, చేయించావు, అది చాలు. మళ్ళీ మీ అన్నయ్య తిరిగొచ్చి తిట్టే వరకు ఎదురు చూడాలా? పెడదాం పద. పదమ్మా వెళ్ళిపోదాం. మావయ్య నేను తిడుతుంటే చాలా బాధగా ఉందమ్మా. పదమ్మా వెళ్ళిపోదాం. సుభద్ర, బాధపడకు సుభద్ర, బాధపడకు. అన్నయ్య తిట్లను దీవెనలుగా భావించడం సుభద్రకు అలవాటైపోయింది. మౌనవ్రతంలో ఉన్నావా? ఎప్పటికీ పాటిస్తూనే ఉంటుంది. ఈ ఒక్కరోజు మాత్రం ఎంత పెద్ద సమస్య, ఆపద, అవసరం వచ్చినా నోరు మాత్రం తెరవదు. అంత ఖచ్చితంగా ఉంటుంది. మేనకోడళ్ల పేరున అర్చన చేయించేశావా? అన్నయ్య తిట్టిన బాధ కంటే అర్చన చేయించడం నీకు సంతోషమే కదా? సరే, ఆయన చూస్తే తిడతారు, మీరు బయలుదేరండి. ఏంటి సుభద్ర? వాళ్ళ మెళ్ళో వేస్తావా? నాకివ్వు, నేను వేస్తాను. నీ చేత్తో వేస్తావా? అదెలా కుదురుతుంది? చిన్నపిల్లల ఏంటి నీ పంతం? ఎలా సాధ్యమవుతుందనుకున్నావు? మేనకోడళ్ల మెడలో తన చేత్తో వేస్తే గాని మనశ్శాంతిగా నిద్రపోదు. అమ్మ ఉదయం నుంచి బాధపడుతూనే ఉందత్తా. ఈ ఒక్క పని చేస్తే సంతోషపడుతుంది. ప్లీజ్ అత్తా, కాదనుకత్తా. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. మీరిక్కడే ఉండండి. వెళ్దామండి. పూజ సామాన్లేవి? మర్చిపోయానండి. నేను చెప్పాను కదా బావ, కార్లు ఏమి లేవని. అమ్మా, నిజం చెప్పు, నువ్వు ఎక్కడికెళ్ళావు? చెప్పాను కదే, కార్ దాకా వెళ్ళానని. ఎక్కడికెళ్ళావో చెప్పు. ఏమిట్రా గుళ్ళని ఆరాలు? అది చెప్పడం, నువ్వు అడగటం. పదండి పదండి, పూజకి టైం అవుతోంది. పూజారి గారు, గాలికి హారతి ఆరిపోకుండా
నేను అలివేలు చేతులు అడ్డు పెట్టాం. చాలా మంచి పని చేశారమ్మా. పనిలో పనిగా హారతి కూడా తీసుకోండి. మొత్తానికి హారతి చేరాల్సిన వాళ్ళకే చేరింది. పూజారి గారు, ఈ రోజు నా కూతుళ్ళు పద్మావతి అలివేళ్ల పుట్టినరోజు. వాళ్ళ పేర్ల మీద అర్చన చేయండి. అది అలాగే. కూడా ఇవ్వవే. పద్మావతి అలివేలు నావధేశ సకుటుంబానాం క్షేమస్థైర్య అభయాయురాగం రుజాంతరిష్యే శాస్త్రాచారం ప్రజక్తే పురంసనాథం సురేశం లక్ష్మీకాంతం రామవేణం హృదయానహమ్యం వందే విష్ణుం భవభయారం సర్వలోకైకరాజం ఆపదామహంతారం దాతారం సర్వసంపదాం. బాబు, పిల్లల్ని ఆశీర్వదించండి. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవ. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. సర్వాభీష్ట సిద్ధిరస్తు. అమ్మ, నా కాలి కూడా దండం పెట్టింది, ఆశీర్వదించండి. రేయ్, రేపు నీకు పెళ్ళాం వచ్చిన తర్వాత ఆశీస్సులు ఇద్దులే. తాడు బంగారం లేనేదవా. ఎప్పుడు నాకుబడి ఎడుతుంది. అయ్యా ప్రసాదం. ప్రసాదం తీసుకుని అందరికీ పెట్టండి. అలాగే. రాజుగారు, ఈ రోజు సుభద్రమ్మ వాళ్ళ ఇంటి నుంచి ప్రసాదం వచ్చింది. బోర్డు మీద పేరు రాయించండి. అలాగే పూజారి గారు. ఆ. ఈ రుచి ఎక్కడో తిన్నట్టుందే. నా అన్నయ్య నా చేతులతో చేసిన ప్రసాదాన్ని తింటున్నాడు. అంజీ, అయ్యా ప్రసాదం చాలా బాగుంది. ఎవరింటి నుంచి వచ్చింది? చాలా చాలా రుచిగా ఉంది. ఎవరింటి నుంచి వచ్చిందో చెప్పండి. అదిగో బాబు బోర్డు, దాని మీద పేరు రాస్తారు కదా, చూస్తే తెలిసిపోద్ది.